హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం లేదు, పీసెస్ తీసుకోండి. నేనేంటంటే వాష్ చేసేటప్పుడే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా వేసుకోవాలి. కారం ఏంటంటే మీరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోండి, ముక్కలకి పట్టేలాగా బాగా అన్ని పీసెస్కి పూసుకోండి ఆ ఉప్పు కారం మొత్తం. నెక్స్ట్ ఒక 1 అవర్ అలా పెట్టేసుకోండి పూసి పెట్టి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. కొన్ని మెంతులు, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక టమాటా తీసుకొని అది కూడా. నెక్స్ట్ మనం పూసి పెట్టుకున్న పీసెస్ కూడా వేసుకోండి. అవి కొంచెం మగ్గాక మనం చింతపండు, ఒక నిమ్మకాయ సైజు లాగా ఒక చింతపండు తీసుకొని అవి నానపెట్టుకోండి. నానితే కొంచెం గుజ్జు బాగా వస్తుంది. తర్వాత కొంచెం ఉడికినాక మామిడికాయ టేస్ట్ కూడా బాగుంటుంది. సన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. అంతే. కొంచెం బాగా ఉడికిన తర్వాత కొంచెం వెన్న కూడా వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడం. అంతే, మన చేపల కూర రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదా, మీరు ట్రై చేయండి ఒకసారి.